Please subscribe for more videos. ఇదే వివేకానంద స్వామి స్టాచ్యూ. జయ శక్తి, జయ మాత. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం అద్భుతమైన శ్రీ కన్యాకుమారి అమ్మన్ టెంపుల్. ఇది చాలా అద్భుతమైన టెంపుల్. ఇది తమిళనాడులోని ఉంది ఈ అద్భుతమైన టెంపుల్. ఇక్కడ కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ ప్లస్ మూడు సముద్రాలు, అద్భుతమైన సముద్రాలు మూడు కలుస్తాయి. హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం, అటువంటి అద్భుతమైన సముద్రాలు కలుస్తాయి. ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమాలు చాలా విశేషము. సముద్రంలోంచి ఉద్భవించినట్టుగా ఉంటాడు. అటువంటి అద్భుతమైన అన్నీ చూద్దాము. అలాగే సముద్రంలో బోట్లో వెళ్ళి అద్భుతంగా లోపల వివేకానంద స్టాచ్యూ చూద్దాం. స్వామి వివేకానంద అక్కడ తపస్సు చేశాడు. అటువంటి ఎన్నో అద్భుతాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. అదిగో రండి, మనం ముందుగా శ్రీ కన్యాకుమారి అమ్మన్, సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి జగన్మాత ఇక్కడ కన్యాకుమారిగా స్వామి అమ్మ ఆ మహాదేవుని పెళ్లి చేసుకోకముందు ఇక్కడ అమ్మ ఇక్కడ వెలిసింది. ఒక బాణాసురుని సంహారం చేసి ఇటువంటి అద్భుతమైన క్షేత్రం. 51 శక్తిపీఠాల్లో ఇదొకటి వస్తుంది. అద్భుతమైన ఈ క్షేత్రం దర్శించండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. పురాణాల కథల ప్రకారం కుమారి ఆలయంలో దేవతగా కొలువబడుతున్న శ్రీ కన్యాదేవి పరమశివుడికి వివాహం చేసుకునేందుకు సిద్ధపడిందంట. అయితే ముహూర్తం సమయానికి ఆ పరమశివుడు రాకపోవడంతో విందుకు సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం రాసులను, మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట. కాలక్రమంలో అవే చిన్నరాళ్ళుగా బండలుగా మారిపోయాయని స్థానికులకు నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలినే సన్నటి రాళ్ళు కనిపిస్తాయని చెబుతుంటారు. ఇటు అద్భుతమైన నక్షత్రం దర్శించి తరించండి. ఇక్కడ చూడండి, స్వామి అమ్మవారి ఆ ప్రసాదాలు అమ్ముతారు. ఇక్కడ కన్యాకుమారి అమ్మని ప్రసాదాలు ఇక్కడ 100 రూపాయలు బాక్సులు అమ్ముతారు. అద్భుతంగా చాలా బాగుంటాయి, తీసుకోండి. ఇంకో విశేషం ఏమిటంటే బాణాసురుని సంహరించిన అమ్మవారి కుమారి ఆలయం చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. 3 వైపులా ఎత్తైన గోడలున్న ఈ ఆలయం 3 ప్రాకారాలు ఉన్నాయి. ఆలయంలోని ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేదిలా ఉంటుంది. ఒకప్పుడు ఆ కన్యాకుమారి దేవి ముఖ్యరలోని రత్నపు కాంతి సముద్రంలోని నావికులు ఆకర్షించి నావల రేవులోని బండరాలను ఢీకుటేలా చెబుతుంటారు. బంగాళాఖాతానికి అభిముఖంగా ఉండే ఈ ఆలయ ద్వారాన్ని ఎల్లప్పుడూ మూసిఉంచుతారు. సంవత్సరంలో 4-5 సార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు. అదిగో దర్శించండి అమ్మ శ్రీ కన్యాకుమారి అమ్మ. జయ శక్తి, జయ మాత. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం ఈరోజు అద్భుతమైన సన్ రైజ్, సూర్యోదయం శ్రీ కన్యాకుమారి టెంపుల్ తమిళనాడు. అద్భుతమైన సన్ రైజ్ దర్శించి తరించండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణాయ నమః. సూర్యోదయం వేళ అద్భుతంగా సూర్య భగవానుడు ప్రత్యక్ష దేవుడు కర్మసాక్షి ఉదయిస్తున్న వేళ అద్భుతంగా ఆ భగవంతుని ఆ ప్రత్యక్ష దేవుని దర్శించి ధరించండి ఫ్రెండ్స్. సుమారు తిరుపతి నుంచి కన్యాకుమారి 800 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ట్రైన్ మార్గం ఉన్నాయి, అలాగే అద్భుతంగా బస్సు మార్గం ఉంది, ట్రైన్ మార్క్స్ ఉన్నాయి. వెళ్ళి దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. జై శ్రీరామ్. అద్భుతమైన భక్త బృందంతో శ్రీ కన్యాకుమారి స్వామి అమ్మవారి టెంపుల్. ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణాయ. ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణాయ గోవింద. అద్భుతంగా మేఘాలు సూర్యోదయం వేళ అద్భుతంగా బంగారు వర్ణంతో మెరుస్తున్నాయి చూడండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణాయ. ఓం మిత్రాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం కృష్ణే నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఓం ఆదిదేవా నమస్సుభ్యం ప్రసీదం భాస్కర దివాకర నమస్సుభ్యం ప్రభాకర నమస్సుదే. సప్తాశ్వరమారూఢం ప్రచండం కశ్యపాత్మ శ్వేతపత్రం దేవం తం శౌర్యం ప్రణమామ్యహం.
శ్రీ హరిసూర్యనారాయణ శివసూర్యనారాయణ ఆరోగ్య ప్రదాత అన్నప్రదాత పరమేశ్వర నమస్తే 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 నమోహం. ప్రదక్ష దేవుడు ఆరోగ్య ప్రదాత అన్నప్రదాత జ్ఞానప్రదాత అయిన ప్రదక్ష దేవుని సూర్యనారాయణ దర్శించి ధరించండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. అద్భుతమైన సన్ రైజ్ దర్శించి ధరించండి. అద్భుతమైన శ్రీ కన్యాకుమారి టెంపుల్, అమ్మవారి టెంపుల్ పక్కన హిందూ మహాసముద్రం చివరన మా సూర్య భగవానుడు ఉదయిస్తున్న వేళ. ప్లీజ్ దర్శించి శ్రీ సూర్య భగవాని అనుగ్రహం పొందండి. ఆహా, ఏమి ప్రకృతి, ఏమి భగవంతుడు సృష్టించాడండి. ఒక పక్క హిందూ మహాసముద్రం, ఇంకో పక్క అరేబియా మహాసముద్రం, ఇంకో పక్క బంగాళాఖాతం. అద్భుతమైన 3 సముద్రాలు కలిసిన త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ మామూలు నదులు కలుస్తాయి, కానీ ఇక్కడ 3 ఈ మహా సముద్రాలు కలుస్తాయి. అటువంటి అద్భుతమైన ప్లేస్. ఇక్కడ స్నానం చేయడం, ఇక్కడ సూర్య నమస్కారం, ఇక్కడ కన్యాకుమారి అమ్మవారి దర్శనం. చాలా విశేషమైన పుణ్యఫలం, జ్ఞానం, లక్ష్మీ కటాక్షం, మోక్షం. అటువంటి అద్భుతమైన క్షేత్రాలు దర్శించి తరించండి. ఇది దక్షిణ భారతదేశ అగ్రహం వెలిసిన అతి హిందువుల పవిత్ర క్షేత్రం. 3 సముద్రాలు, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం కలిసి చోట నిర్మితమైన ఈ ఆలయం అతి పవిత్రమైంది. ఈ ఆలయంలోని విగ్రహాన్ని శ్రీ పరశురామ ప్రభువు ప్రతిష్ఠాన్ని ప్రతిదీ ఇక్కడ అమ్మవారు కన్యాకుమారి రూపంలో భక్తులను దర్శనమిస్తుంది. ఈ విశాలమైన ఆలయాన్నంతటినీ నల్లని గ్రహణేటితో నిర్మించారు. ఆలయంలో అందులోని కన్యాకుమారి గర్భాలయం తూర్పును అభిముఖంగా ఉన్న సాధారణంగా భక్తులకు ఆలయ ప్రవేశం ఆలయ ఉత్తర ద్వారం ద్వారానే జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే తూర్పు ద్వారం తెరుస్తారు. పురుషులు పైనున్న అంగవస్త్రాన్ని అంటే షర్టులు తీసి లోనికి ప్రవేశించాలి. ఈ ఆచారం తమిళనాడు చాలా ఆలయాల్లో ఉంది. ఈ ఆలయం అంతా నల్లరాతి నిర్మాణం ఉంది. వెలుతురు తక్కువగా ఉండడం వల్ల అంత చీకటిగా ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన ద్వారం అనగా తూర్పు వైపున ఉన్న మహద్వారాన్ని మూసుండడానికి ఒక కథ ఉంది. అదేమిటంటే గతంలో తూర్పు వైపున ఉన్న మహద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం ఉండేది. మా అదృష్టం కొద్దీ అమ్మవారిని 2 సార్లు దర్శించుకునే భాగం కలిగింది. అమ్మవారి ముక్కు పొడగది దగ్గరగా దీప జ్యోతి రూపంలో వెలుగుతుంటుంది. అటువంటి అమ్మవారిని దర్శించుకోవడం మనకు విశేషమైన జ్ఞానం. దర్శించి తరించండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఉన్నాం అద్భుతమైన కన్యాకుమారి టెంపుల్. సూర్యోదయం వేళ సన్ రైజ్ అద్భుతంగా సూర్య భగవాన్ ఉదయిస్తున్న వేళ తమిళనాడు కన్యాకుమారి టెంపుల్ హిందూ మహాసముద్రంలో ఉన్నాము. దర్శించి ధరించండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణాయ. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. వావ్, అద్భుతం, వండర్ఫుల్. ఏమి అద్భుతంగా ఉందని ప్రకృతి. భగవంతుడు సృష్టించిన ప్రకృతి. ఓ పక్క చూస్తే సముద్రాలు, ఇంకో పక్క చూస్తే టెంపుల్స్, ఇంకో పక్క చూస్తే సూర్య భగవానుడు అంటే బంగారు వర్ణంతో దగదగదగా సూర్యకిరణాలతో ఉదయిస్తున్న వేళ. ఆహా, భక్తులు డివోటీస్ ఎంత బాగా సముద్రం గర్భంలో అలలలో ఎంత బాగా ప్రకృతిలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంతకన్నా అదృష్టం ఇంకేం కావాలండి. మంచి తరించాలంటే ఇటువంటి అద్భుతమైన క్షేత్రాలు, తీర్థాలు, సముద్రాలు, భగవంతుడిని ఎన్నో వెలిసిన క్షేత్రాలు దర్శించకపోతే మానవ జన్మ వృధాండి. ఇటువంటి ప్రకృతిని ఎంజాయ్ చేయండి, అనుభవించండి. జీవితం అంతకు మించిన సంపద ఇంకోట్లేదు. ఎందుకంటే ఇటువంటి ప్రకృతిలో ఎన్నో ప్లేసుల్లో, ఎన్నో అద్భుతమైన క్షేత్రాల్లో మేము ఆ ప్రకృతిని నాకు ఎంజాయ్ చేసి ఆనందించి మీకు చెప్తున్నాం. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ఇంకో విషయం ఏమిటంటే బంగాళాఖాతం సముద్రం ఎదురుగా ఆలయంలో అమ్మవారి ముక్కుపొడక నుండి వెలువడే కాంతి సముద్రంలో సుదూరంలో ఉన్న ఓడలకు చేరి ఇది సురక్షితమైన రేవుగా భావించి నావికులు ఒక వెలుగు ఆధారంగా తీరానికి రావడానికి ప్రయత్నించి సముద్రంలో అక్కడ ఉన్న నల్లరాతి గుట్టలను ఢీకొని ప్రమాదాలు గురయ్యేవని, దానివల్ల తూర్పు ద్వారం మూసివేశారని అంటుంటారు. సముద్రంలో కేవలం 4 రోజులు అది తెరుస్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా అద్భుతమైన శ్రీ కన్యాకుమారి టెంపుల్ హిందూ మహాసముద్రంలో సన్ రైజ్. దర్శించి తరించండి. ఓం నమో శ్రీ సూర్యనారాయణాయ. చూడండి ఫ్రెండ్స్, డివోటీస్ భక్తులు సూర్యోదయం వేళ అద్భుతంగా సముద్ర స్నానాలు చేసి ఎలా ఆ ప్రకృతిని అనుభవిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, మీరు కూడా త్వరగా వెళ్ళి సన్ రైజ్ పాయింట్ చూడాలనుకుంటే కన్యాకుమారి వెళ్ళి అద్భుతంగా ఆ త్రివేణి సంగం 3 అద్భుతమైన మహాసముద్రాలు కలిసే చోట ఆ పుణ్య స్నానాలు చేసి అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే మనకు. ఎందుకంటే తల్లికి మించిన దయం లేదు. ఈ జగత్కి తల్లిదండ్రులైన ఆది దంపతులు మనం ముందుగా దర్శించాలి. అటువంటి ఆదిపరశక్తి జగన్మాత అయిన ఆ అమ్మ స్వయంభుగా వెలిసిన ఆ తల్లిని దర్శించి అక్కడే ఉండే ఆ సముద్రాలు పుణ్య స్నానాలు చేసి అమ్మను దర్శించి అక్కడ ఉండే మహానుభావుడు శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యుడు స్వామి వివేకానంద ఇక్కడ ధ్యానం చేశాడు. ఆయనకు స్టాచ్యూ ఉంది, గుడి కట్టారు. ఆ సముద్రంలో ఆ బోట్లో వెళ్ళాలి. ఇంకా అక్కడ తిరువళ్ళవార్ అనే ఒక ఋషికి పెద్ద విగ్రహం కనిపెట్టారు. ఇటువంటి అద్భుతాలు ఎన్నో ఈ కన్యాకుమారి క్షేత్రంలో ఉన్నాయి. దర్శించండి. ఇక్కడ సన్ రైజ్ పాయింట్ అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇక్కడి నుంచి మనం సముద్రంలో ఉండే వివేకానంద స్టాచ్యూకి వెళ్ళాలి. మనం బోట్లో వెళ్ళాలి. అద్భుతమైన బోట్లో వెళ్దాం రండి. అదిగో చూడండి, అద్భుతమైన బోట్స్ ఉన్నాయి మన కోసం రెడీగా.
ఇక టికెట్ తీసుకోవాలండి, ఊరికే కాదండి, చాలా టైం పడుతుంది కూడా. మనకు స్పెషల్ బోట్ల స్టీమర్లో అయితే 450 రూపీస్ టికెట్, ఏసీలో దొరికిపోతారు. అది మామూలుగా 75 రూపీస్ టికెట్ ఉంటుంది, అది మామూలు బోటు. దానికి చాలా టైం కూడా పడుతుంది. ఇది స్పెషల్ బోట్. దీంట్లో 350, 450, ఏసీ 450, నాన్ ఏసీ 350 టికెట్ దీంట్లో తీసుకుని వెళ్ళాలి. మనకి ఇది కాదు, దీని తర్వాత ఉందండి మా నార్మల్ బోటు. అదో లైన్గా వెళ్ళాలి. అది మా వెనకాల చూడడం మా బోట్, అది దాంట్లో వెళ్ళాలి. సుమారు 100 మంది వెళ్తారు దాంట్లో. 75 రూపీస్ పర్ హెడ్. దీంట్లో వెళ్తే ఇప్పుడు 5 నిమిషాలు అపక్క దించేసాడు. మళ్ళీ అపక్క మళ్ళీ చూసేదానికి మళ్ళీ అక్కడ మళ్ళీ 30 రూపీస్ టికెట్ తీసుకోవాలి. టోటల్గా 100 రూపీస్ అక్కడ మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. చాలా అద్భుతంగా థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ బోట్లో. మన సముద్రంలో 3 సముద్రాల పైన మనం ఆ స్టీమర్లో ఆ బోట్లో వెళ్తుంటే చాలా అద్భుతంగా, థ్రిల్లింగ్గా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రండి, ఎంజాయ్ చేద్దాం. రండి, మీరు కూడా రండి, మాతో ట్రావెల్ చేయండి. అద్భుతమైన వీడియోస్ మీరు చూసి ఎంజాయ్ చేసి మీరు కూడా మీ అనుభూతిని కామెంట్స్ రూపంలో పెట్టండి. జయ శక్తి. అదిగో చూడండి, మీ శ్రీష్ గోవింద బోట్లోకి వచ్చేసాడు. మనం ఆ సేఫ్టీ జాకెట్స్ కంపల్సరీ వేసుకోవాలండి. ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆ జాకెట్స్ వల్ల సముద్రంలో సేఫ్టీకి బయటకు వెళ్తాం. కంపల్సరీ సేఫ్టీ జాకెట్ చేసుకొని ఆ బోట్ ఎక్కితే 5 నిమిషాల్లో అద్భుతంగా డుర్ర్ అంటూ వెళ్ళొచ్చు మనం ఆ సైడ్కి. ఆ వివేకానంద స్టాచ్యూ మధ్యలో కట్టారు. అక్కడ అమ్మవారి స్వయంభూ పాదం ఉంది. ఇక్కడ చూడండి. అదిగో చూడండి, సముద్రంలో వెళ్తున్నాం మనం ఇప్పుడు. అక్కడ ఉంది చూడు, తిరువళ్ళవార్ అనే అద్భుతమైన విగ్రహం అని. మనకు ఆపోజిట్ ఇంకో బోట్ వెళ్తుంది చూడండి. వాళ్ళు రిటర్న్ భక్తులు. మనం ఇప్పుడు వెళ్తున్నాం అటు. అద్భుతంగా ఉంది చూడండి లొకేషను. అక్కడ ఆ సముద్రాలు, ఆ లొకేషను. అది చూడండి, ఆయన తిరువళ్ళవార్ మహాకవి, ఋషి అంటే ఆయన అతిపెద్ద విగ్రహం కట్టారు. అదిగో చూడండి, అద్భుతమైన స్టాచ్యూ. ఆయన తిరువళ్ళవార్ అంటారు. తమిళనాడులో ఒక ఋషి అంటే ఆయన అక్కడ పెట్టారు. అద్భుతంగా కట్టారు నల్లరాతితో. అది చూడండి. అదిగో వివేకానంద అద్భుతమైన రాక్ మెమోరియల్. మనం ఇప్పుడు సముద్రం నుంచి బోట్లో యువతలకు వచ్చేసాము. ఇది ఆ వివేకానంద స్టాచ్యూ. ఇక్కడ మళ్ళీ టికెట్ తీసుకొని వెళ్ళాలి. 30 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి, బాగా కాలు కూడా కాలుతున్నాయి ఇక్కడ. అదిగో అద్భుతంగా కట్టారు ఇక్కడ 1870లో స్వామి వివేకానంద ఇక్కడ వచ్చి ధ్యానం చేశాడంట. అందుకు గుర్తుగా ఇక్కడ ఆయన యోగి రామకృష్ణ పరమహంస శిష్యుడు అయిన మహానుభావుడు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావులు. ఇటువంటి మహానుభావులు ధ్యానం చేసిన ప్లేస్ ఇది. ఇక్కడ చాలా అద్భుతంగా కట్టారు ఈ మందిరము. లోపల ఆయన అద్భుతంగా స్టాచ్యూ ఉంటుంది, బంగారు వర్ణంతో మెరుస్తూ ఉంటుంది. ప్లస్ అమ్మవారి స్వయంభూ పాదం కూడా ఉంది ఇక్కడ, కన్యాకుమారి అమ్మవారి పాదము. అదిగో చూడండి, స్వామి వివేకానంద డీటెయిల్స్ అంతా ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో వేశారు, తెలుసుకోండి ఫ్రెండ్స్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అదిగో చూడండి ఫ్రెండ్స్, సముద్రాలు 2-3 కలర్లో ఉంది చూడండి. ఇక్కడ అటు ఒక కలర్ ఒక సముద్రం, ఇటు ఒక కలరు, వాటర్ డిఫరెన్స్ కనపడుతుంది. ఇక్కడ సంగమ 3 సముద్రాల కలయిక అని చెప్పాం కదా, అద్భుతంగా. అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అద్భుతమైన 3 సముద్రాలు కలయిక అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఎంజాయ్ చేయండి ప్రకృతిని, వాతావరణాన్ని. అదిగో చూడండి ఫ్రెండ్స్, అది స్వామి వివేకానంద మందిరం. అది అద్భుతంగా చాలా బాగుంటుంది. కింద అండర్గ్రౌండ్ ధ్యాన మందిరం ఉంటుంది, పైన ఆయన ఉంటాడు. అలా రండి వెళ్దాము. అదిగో చూడండి, అద్భుతమైన సముద్ర ఘోష, సముద్ర కలయిక, త్రివేణి సంఘం, 3 సముద్రాల కలయిక ఇక్కడ చూడండి. చాలా అద్భుతం, క్లియర్గా కనపడుతుంది మనకి. ఏమి అద్భుతమైన సముద్రాలు. మనం సముద్రం చూస్తేనే భయపడతాము, కానీ ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టినిల్లు ఈ సముద్రం. ఇటువంటి అమ్మ ఈ అనుగ్రహం, ఆ శ్రీమన్న అనుగ్రహం మనకేమి. మనం జాగ్రత్తగా భగవంతున్నామని చెప్పుకుంటే ఈ ప్రకృతిని ఎంజాయ్ చేద్దాం. సముద్రంలో మనం డేంజర్గా ఆడకూడదు, ఎందుకంటే చాలామంది సముద్రంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం జాగ్రత్తగా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అద్భుతమైన ఈ లొకేషన్ ఎంజాయ్ చేయండి. రండి ముందు. నెక్స్ట్ శ్రీ స్వామి వివేకానంద స్వామి దర్శిద్దాం. చూడండి, స్వామి వివేకానంద మహానుభావుడి దర్శించండి. ఓకే ఫ్రెండ్స్, అద్భుతమైన వీడియోస్ చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. చూసి మాకు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. అలాగే మీ అనుభూతిని, మీ ఆనందాన్ని మా కామెంట్స్ రూపంలో పెట్టండి. భక్తితో, ప్రేమతో మీ సురేష్ గోవింద. ఇక్కడ చూడండి, పగడాలు, ముత్యాలు అన్ని సముద్రంలో ఏరుకుంటున్నారు. అక్కడ అమ్ముతున్నారు, మీకు కావాలంటే వచ్చి తీసుకోండి.